ఈ ప్రపంచంలో ఎవరైనా తమ జీవితంలో ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని లేదా బిజినెస్ మ్యాన్ అయ్యి ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కానీ 13 ఏళ్ల వయసులో స్పై ఏజెంట్ అవ్వాలని, అంటే గూఢాచారి అవ్వాలని కలలు కనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? అయితే చూడండి, హీర్ ఈస్ ద మ్యాన్ వ్లాదిమిర్ పుటిన్. ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల్లో పుటిన్ కూడా ఒకరు. ఇతను ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో, ఏ దేశం మీద ఎందుకు దాడి చేస్తారో ఎవ్వరికీ తెలీదు. ప్రపంచమంతా ఆయన్ని వ్యతిరేకించినా బెదిరించినా అవేమీ పట్టించుకోకుండా తను చేయాలనుకున్నదే ఆయన చేస్తారు. నిజానికి ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనో లేదా సోషలిస్ట్ సిద్ధాంతాలనో ఫాలో అయినంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ రాదు. అంతకు మించి వాళ్ళ జీవితాన్ని ఇంకేదో గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. ఒక సాధారణ ఇనుప ముక్కని కమ్మరివాడు పదునైన కత్తిగా ఎలా మారుస్తాడో సేమ్ అలాగే ఒక సాధారణ రష్యన్ పౌరుడైన పుటిన్ని ఒక సంస్థ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ వ్యక్తిగా మార్చింది. అదే కేజీబీ. సో అసలు కేజీబీ అంటే ఏంటి? పుటిన్ చిన్నప్పటి నుండి ఈ సంస్థలో జాయిన్ అవ్వాలని ఎందుకు కలలు కన్నారు? ఈ సంస్థ నేర్పిన సిద్ధాంతాలనే ఫాలో అవుతూ పుటిన్ రష్యాని 20 ఏళ్లకి పైగా ఎలా రూల్ చేశారు? 1991లో సోవియట్ యూనియన్ ముక్కలయ్యి 15 దేశాలుగా విడిపోయాక ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు ఇంకా రష్యా పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే 1991లో రష్యాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ యెల్ట్సిన్ అనే వ్యక్తి ఆ దేశంలో ఉన్న ధనవంతులకి కొమ్ము కాస్తూ అవినీతిని, అన్యాయాన్ని పెంచేసి రష్యన్ ఆర్థిక వ్యవస్థ నాశనమయ్యేలా చేశారు. అండ్ ఎగ్జాక్ట్ గా అదే టైంలో రష్యాకి సెకండ్ ప్రెసిడెంట్ గా వచ్చిన వ్లాదిమిర్ పుటిన్ నెక్స్ట్ 10 years లో రష్యాని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మార్చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు వ్లాదిమిర్ పుటిన్ ఎవరు? జర్మనీలో ఒక స్పై ఏజెంట్ గా పనిచేస్తున్న పుటిన్ రష్యాకి ప్రెసిడెంట్ ఎలా అయ్యారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుతిన్ గురించి, అతను పరిపాలిస్తున్న రష్యా గురించి మీకు ఏం అర్థం కావాలన్నా మీకు ప్రెజెంట్ ఉన్న రష్యాకి అంతకు ముందున్న యుఎస్ఎస్ఆర్ కి మధ్య ఉన్న తేడా తెలియాలి. లాగ్ చేయకుండా సింపుల్ గా చెప్తా చూడండి. 1917లో రష్యన్ రెవల్యూషన్ జరిగింది. అంటే అప్పటి వరకు రష్యాని పరిపాలిస్తున్న నికోలస్ II తొలగించి వ్లాదిమిర్ లెనిన్ అనే వ్యక్తి రష్యాని ఒక సోషలిస్ట్ కంట్రీగా ఏర్పాటు చేశారు. దాని పేరే రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ RSFSR. లెనిన్ ఫామ్ చేసిన ఈ రష్యన్ రిపబ్లిక్ ని అందులో ఉన్న కొన్ని దేశాలు ఒప్పుకోలేదు. దీంతో 1918లో రష్యన్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో లెనిన్ గెలిచి రష్యా అలాగే దాని చుట్టుపక్కల యుక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ జార్జియా లాంటి ప్రాంతాలని కలిపి ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి 1922లో వ్లాదిమిర్ లెనిన్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ USSR అనే పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే సోవియట్ యూనియన్ అంటారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉండేది. లెనిన్ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అండ్ జార్జ్ మెలెన్కోవ్ లాంటి పవర్ఫుల్ లీడర్స్ USSR ని చాలా ఏళ్లపాటు రూల్ చేశారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దేశాన్ని రక్షించడానికి డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి, లైక్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. అవునా? సేమ్ ఇలాగే USSRలో వీటికి అడిషనల్ గా ఒక సీక్రెట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉండేది. అదే కేజీబీ. ఇది 1954లో స్థాపించబడింది. ఈ సంస్థ గురించి ప్రపంచానికి తెలియకుండా సోవియట్ యూనియన్ చాలా జాగ్రత్త పడేది. ఎందుకంటే ఇది సాధారణ సంస్థ కాదు. ఫారెన్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, సీక్రెట్ పోలీసింగ్ అండ్ స్పై ఆపరేషన్స్ ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ని నిర్వహించి ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా USSR ని నాశనం చేయడానికి ట్రై చేసినా, ప్లాన్ చేసినా వాళ్ళని సైలెంట్ గా అంతం చేయడం లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సోవియట్ యూనియన్ కి పంపించడం ఈ కేజీబీ సంస్థ యొక్క లక్ష్యం. ఈ సంస్థ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి. అండ్ ఈ సంస్థలోకి జాయిన్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా కఠినమైన ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే కేజీబీలోకి రిక్రూట్ చేసుకుంటారు. సో ఇలాంటి సంస్థలో జాయిన్ అవ్వడానికి రష్యాలో ఉన్న ఒక 13 ఏళ్ల కుర్రాడు కలలు కనేవాడు. అతనే వ్లాదిమిర్ పుటిన్. 1952లో సోవియట్ యూనియన్ లో ఉన్న లెనిన్గ్రాడ్ అనే ప్లేస్ లో పుతిన్ జన్మించారు. పుతిన్ తండ్రి సోవియట్ యూనియన్ యొక్క ఆర్మీలో పనిచేసేవారు. అయితే పుతిన్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి వాళ్ళ తాతగారు. ఆయనే స్పిరిడోన్ పుతిన్. ఇతను లెనిన్ అలాగే జోసెఫ్ స్టాలిన్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. వాళ్ళ గురించి ఆయన పుతిన్ కి చెప్పడం వల్ల పుతిన్ చిన్న ఏజ్ లోనే కార్ల్ మార్క్స్, ఫ్రైడ్రిచ్ ఏంగెల్స్ అండ్ లెనిన్ లాంటి వ్యక్తులు రాసిన బుక్స్ ని చదివి స్లోగా సోషలిస్టిక్ ఐడియాలజీని డెవలప్ చేసుకున్నారు. ఈ మైండ్ సెట్టే బహుశా అతన్ని కేజీబీ వైపు నడిపి ఉంటుంది. పుటిన్ చిన్నతనంలో తన చుట్టూ ఉన్న ప్రజలు కేజీబీ సంస్థ గురించి మాట్లాడుకోవడం విని దాని మీద స్లోగా ఆయనకి ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాగైనా కేజీబీలో జాయిన్ అయ్యి
ఒక సీక్రెట్ ఏజెంట్గా దేశానికి సేవ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. అది కూడా 13 ఏళ్ల వయసులో. అందుకే ఆయన చిన్న వయసులోనే కేజీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అందులో జాయిన్ అవ్వడానికి ఏం చేయాలో కనుక్కునేవారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 1960s టైంలో సోవియట్ యూనియన్కి చాలా మంది శత్రువులు ఉండేవారు. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి కేజీబీ సంస్థ చాలా మంది సీక్రెట్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకునేది. సీక్రెట్ ఏజెంట్స్ అంటే సాధారణమైన వ్యక్తులు కాదు, వీళ్ళు హైలీ ఇంటెలిజెంట్ అండ్ క్వాలిఫైడ్ పీపుల్ అయి ఉండాలి. అందుకే కేజీబీ సంస్థ రష్యాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అయిన లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీ నుండి మాత్రమే సీక్రెట్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పుతిన్ చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఫైనల్గా అదే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 1975లో లా డిగ్రీని కంప్లీట్ చేశారు. అదే సంవత్సరం కేజీబీ సంస్థ కొత్త ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు 10 ఏళ్లుగా ఆ సంస్థలో జాయిన్ అవ్వడానికి కలలు కంటున్న పుతిన్ అక్కడ రెడీగా ఉన్నారు. జనరల్గా కేజీబీలో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అక్కడ ఇచ్చే ట్రైనింగ్ కానీ లైఫ్ కానీ అంత కఠినంగా రిస్కీగా ఉంటుంది. వాళ్ళు సీక్రెట్ ఏజెంట్ అని ఎవరికి తెలిసినా నెక్స్ట్ మినిట్ వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అందుకే చాలా మంది ఈ జాబ్కి దూరంగా ఉండేవారు. కానీ పుతిన్ మాత్రం దీనికోసమే ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఆయన కేజీబీ సంస్థలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సెకండ్ చీఫ్ డైరెక్టరేట్గా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు కేజీబీ సంస్థ పుతిన్కి చాలా కఠినమైన ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషన్లెస్ స్పైగా మార్చేసింది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా పుతిన్ ఎవరికి భయపడకుండా ఎలాంటి ఎమోషన్స్కి గురవకుండా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కేజీబీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొన్ని రోజులకి పుతిన్ని వెస్ట్ జర్మనీలో ఉన్న డ్రెస్డెన్ అనే ప్లేస్కి స్పై ఏజెంట్గా పంపించారు. అక్కడ ఆయన చేయాల్సిన పని ఏంటంటే జర్మనీలో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీలో జాయిన్ అవ్వడానికి సరైన వ్యక్తులను గుర్తించడం, వెస్ట్రన్ కంట్రీస్ కనిపెడుతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకుని దాన్ని సీక్రెట్గా రష్యాకి పంపించడం, అలాగే వెస్ట్రన్ కంట్రీస్ సోవియట్ యూనియన్ మీద ఏమైనా దాడులు ప్లాన్ చేస్తే దాన్ని సీక్రెట్గా కనిపెట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా యుఎస్ఎస్ఆర్కి పంపించాలి. ఇది స్పై ఏజెంట్గా పుతిన్ చేయాల్సిన పని. సో ఇలా కొన్ని సంవత్సరాల పాటు పుతిన్ జర్మనీలో స్పై ఏజెంట్గా పనిచేశాక నెక్స్ట్ జర్మనీ నుండి ఆయన మళ్ళీ రష్యాకి తిరిగి వచ్చి ఆయన చదువుకున్న అదే లెనిన్గ్రాడ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ డీన్గా జాయిన్ అయ్యారు. కానీ అక్కడికి కూడా ఆయన స్పై ఆపరేషన్ పని మీదే వచ్చారు. కానీ బయట ప్రపంచానికి అది తెలియకుండా ఆయన నార్మల్గా కాలేజీలో పనిచేస్తున్నట్టు నటించేవారు. అయితే ఇక్కడ కాసేపు పుతిన్ స్టోరీ పక్కన పెట్టి మనం సోవియట్ యూనియన్ అయిన యుఎస్ఎస్ఆర్ గురించి మాట్లాడుకోవాలి. 1922లో లెనిన్ రష్యా చుట్టుపక్కల ఉన్న దేశాలని కలిపి యుఎస్ఎస్ఆర్ని ఫామ్ చేశారు అని చెప్పుకున్నాం కదా. 1922 నుండి 1990 వచ్చే వరకు యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ రూపొందించిన పాలసీస్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశాయి. దీనితో పాటు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా మిలిటరీని ఎక్స్పాండ్ చేయడం మీదే ఫోకస్ చేస్తుంది, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఇంకా ఇలాంటి ఎన్నో కారణాల వల్ల 1991లో సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలు ముక్కలుగా విడిపోయి 15 కొత్త దేశాలు ఏర్పడ్డాయి. అవే రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఎట్సెట్రా. రష్యాలో ఉన్న కొంతమంది వ్యక్తులు సోవియట్ యూనియన్ ఇలా ముక్కలైపోవడాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి వ్లాదిమిర్ పుటిన్. పుటిన్కి యుఎస్ఎస్ఆర్ ముక్కలవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే దీనివల్ల రష్యా చాలా నష్టపోతుంది. ఆర్థికంగా, మిలిటరీ పరంగా, అలాగే పవర్ విషయంలో కూడా రష్యా అమెరికా ముందు చాలా వెనకపడిపోతుంది. 1991లో యుఎస్ఎస్ఆర్ విడిపోయాక రష్యన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది. అక్కడ ఎంతో మంది ప్రజలు తినడానికి సరైన తిండి కూడా లేక ఇబ్బంది పడ్డారు. దేశానికి ఆదాయం తగ్గిపోయి కరప్షన్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా క్రైమ్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. ఇది 1991లో కొత్తగా ఏర్పడిన రష్యా దేశం యొక్క పరిస్థితి. సో ఇదంతా జరుగుతున్నప్పుడు పుటిన్ ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. పుటిన్ ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ డీన్గా పనిచేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడ పని మానేసి 1990లో లెనిన్గ్రాడ్ నగరానికి కొత్త మేయర్గా అపాయింట్ అయిన ఆంటోనీ సబ్జాక్ అనే వ్యక్తి అండర్లో ఒక అడ్వైజర్గా జాయిన్ అయ్యారు. ఇదే టైంలో పుటిన్ కేజీబీ సంస్థ నుండి బయటికి వచ్చేశారు. దీనికి రీజన్ ఏంటంటే 1991లో యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోయాక దానికోసం పనిచేస్తున్న కేజీబీ సంస్థ కూడా మూతపడింది. సో ఇక్కడి నుండే పుటిన్ స్లోగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 1991 నుండి 1995 మధ్యలో పుటిన్ అనటోలీ సబ్జాక్ అండర్లో పనిచేస్తున్నప్పుడు తన దగ్గరున్న పవర్ని మిస్యూజ్ చేసి పుటిన్ ఒక స్కామ్ చేశారు. $93 మిలియన్ విలువైన మినరల్స్ని లంచం తీసుకుని తక్కువ ధరకి అమ్మేశారు. కొన్ని రోజుల తర్వాత ఇది ఒక ఇన్వెస్టిగేషన్లో బయటపడి పుతిన్ని తన జాబ్ నుండి తీసేశారు. కానీ తనకి ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి పుతిన్ మళ్ళీ గవర్నమెంట్లోకి చేరి చాలా పొలిటికల్ పొజిషన్స్ని హ్యాండిల్ చేశారు.
1996లో ఆయన మాస్కోకి వెళ్ళి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనే సంస్థలో డిప్యూటీ చీఫ్గా పనిచేశారు. ఇక్కడ పుతిన్ చేసే పని ఏంటంటే విదేశాల్లో రష్యాకి ఉన్న ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయడం, గవర్నమెంట్ ఎక్కడైనా ఆస్తులు కొన్నా అమ్మినా ఆ డబ్బు మొత్తం పుతిన్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయ్యేది. అయితే ఈ ప్రాసెస్లో పుటిన్ రష్యాలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అలాగే పొలిటీషియన్స్తో కాంటాక్ట్స్ పెంచుకుని స్లోగా గవర్నమెంట్లో తన పవర్ని ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకున్నారు. తర్వాత అక్కడి నుండి 1997లో అప్పటి రష్యన్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ యెల్ట్సిన్ దగ్గర ప్రెసిడెన్షియల్ స్టాఫ్కి డిప్యూటీ చీఫ్గా జాబ్ జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. పుతిన్ పనిచేసిన కేజీబీ అనే సంస్థ 1991లో యుఎస్ఎస్ఆర్ ముక్కలయ్యాక మూసేశారు అని చెప్పుకున్నాం, అవునా? కానీ నిజానికి ఆ సంస్థ పేరు మాత్రమే అంతరించింది. వాళ్ళు చేసే సీక్రెట్ ఆపరేషన్స్ కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ అంతరించలేదు. ఎలా అంటే 1991లో కేజీబీ మూతపడ్డాక కొత్తగా వచ్చిన రష్యన్ గవర్నమెంట్ దాని స్థానంలో మరొక సంస్థని క్రియేట్ చేసింది. అదే ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎఫ్ఎస్బి. 1991లో పుతిన్ ఏ సంస్థ నుండి అయితే బయటికి వెళ్ళిపోయాడో సరిగ్గా 6 ఏళ్ల తర్వాత అంటే 1997 వచ్చేటప్పటికి మళ్ళీ అదే సంస్థకి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. పుతిన్ పొలిటికల్ కెరియర్లో కొన్ని పేజెస్ మనకి క్లియర్గా కనిపించావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుటిన్ తన పొలిటికల్ కెరియర్లో చాలా తక్కువ టైంలోనే ఒక చిన్న అడ్వైజర్ స్థాయి నుండి రష్యన్ ప్రెసిడెంట్ దగ్గర డిప్యూటీ చీఫ్గా పనిచేసే స్థాయికి ఎదిగిపోయారు. సో ఎలా ఎదిగే క్రమంలో పుటిన్ చాలా ఇల్లీగల్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్ చేశారని, ఎంతో మంది పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ కి లంచాలు ఇచ్చి మేనేజ్ చేశారని చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కానీ దేనికి కూడా సరైన డేటా కానీ ప్రూఫ్స్ కానీ లేవు. 1991లో లెనిన్గ్రాడ్ మేయర్ కింద ఒక అడ్వైజర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన పుతిన్ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లోనే ప్రెసిడెంట్ దగ్గర పనిచేసే స్థాయికి ఎదిగి ఆయన నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ యెల్ట్సిన్ కి పుతిన్ మీద ఉన్న నమ్మకంతో 1999లో ఆయన పుతిన్ని తన కింద ఉండే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ లో ఒకరిగా అపాయింట్ చేశారు. అయితే ఇక్కడి వరకు పుతిన్ చాలా ప్లాన్డ్ గా వచ్చేశారు. కానీ ఇక్కడి నుండి పుతిన్ కి అసలైన కాంపిటీషన్ మొదలైంది. ఎలా అంటే రష్యన్ ప్రెసిడెంట్ దగ్గర మొత్తం 3 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు. అందులో పుతిన్ తో పాటు బోరిస్ నెమ్స్టవ్ అనే మరొక వ్యక్తి కూడా ఉన్నారు. రష్యన్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ యెల్ట్సిన్ తన తర్వాత బోరిస్ నెమ్స్టవే ప్రెసిడెంట్ అవ్వబోతున్నారని చాలాసార్లు ప్రెస్ ముందు అనౌన్స్ చేశారు. ఎందుకంటే పుతిన్ గురించి రష్యన్ ప్రజలకి పెద్దగా తెలీదు. కానీ బోరిస్ నెమ్స్టవ్ రష్యన్ పాలిటిక్స్లో చిన్న స్థాయి నుండి ఎదిగి స్లోగా పైకి వచ్చారు. ప్రజలు కూడా అతన్నే నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అదే టైంలో రష్యాలో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అప్పటి రష్యన్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ యెల్ట్సిన్ అంత సమర్థుడు కాదు. ప్రజలంతా ఇతను రష్యాని అమెరికాతో పోటీ పడే ఒక సూపర్ పవర్గా మారుస్తారని కలలు కంటే బోరిస్ యెల్ట్సిన్ మాత్రం రష్యన్ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసి రాజభోగాలకి అలాగే ఆల్కహాల్కి అలవాటు పడి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. దీనివల్ల రష్యన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇది గమనించిన రష్యన్ ప్రెసిడెంట్ బోరిస్ నెమ్స్టవ్ని బ్లేమ్ చేసి తనని ఆ పదవి నుండి తీసేశారు. సో ఇప్పుడు పుతిన్కి కాంపిటీషన్ లేదు. ఆయనే నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. నిజానికి రష్యాలో ప్రెసిడెంట్ అవ్వాలంటే వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ పడాలి. కానీ పుతిన్ గురించి రష్యన్ ప్రజలెవరికి పెద్దగా తెలియకపోవడం వల్ల ఆయన గెలుస్తారనే నమ్మకం ఎవరికీ లేదు. ఫైనల్గా ఎలక్షన్స్కి ఒక నెల రోజుల ముందు రష్యా క్యాపిటల్ అయిన మాస్కో మీద బాంబుల వర్షం కురిసింది. ఈ అటాక్స్లో చాలా మంది ప్రజలు చనిపోయారు. ఇది చూసిన రష్యన్ ప్రజలు కోపంతో రగిలిపోయారు. అయితే పుటిన్ ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ఈ అటాక్స్ చేసింది టెర్రరిస్టులని, వాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుని రష్యా పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే. అప్పటి వరకు పుతిన్ అంటే ఎవరో తెలియని రష్యన్ ప్రజలు ఒక్కసారిగా పుతిన్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అటాక్స్ చేసింది టెర్రరిస్టులు కాదు. ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఎఫ్ఎస్బి సంస్థకి చెందిన వాళ్ళ ట్రేసెస్ దొరికాయి. ఈ ఎఫ్ఎస్బి సంస్థకి ఒకప్పుడు పుతినే డైరెక్టర్గా ఉన్నారు. సో ప్రజల్లో పాపులారిటీని సంపాదించడానికి పుటినే ఎఫ్ఎస్బి సంస్థని అడ్డు పెట్టుకుని ఈ అటాక్స్ చేయించారని రష్యాలో చాలా థియరీస్ క్రియేట్ అయ్యాయి. ఏదేమైనా 1999 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వ్లాదిమిర్ పుటిన్ 52% ఓట్స్ని సాధించి రష్యన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. పుటిన్ ప్రెసిడెంట్ అయ్యాక రష్యన్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగి 2008 వచ్చేటప్పటికి రష్యా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది.
అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. 1991లో యుఎస్ఎస్ఆర్ విడిపోవడాన్ని పుటిన్ తట్టుకోలేకపోయారు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం, గుర్తుందా? నిజానికి పుటిన్ దృష్టిలో ఒకవేళ యుఎస్ఎస్ఆర్ విడిపోకుండా ఉంటే ఇప్పటికీ అదే ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉండేది. అందుకే పుటిన్ ఎప్పటికైనా సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలని మళ్ళీ ఆక్రమించి రష్యాకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన 2008లో జార్జియాని ఆక్రమించడానికి ట్రై చేస్తే 2014 నుండి యుక్రెయిన్ని ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు. లాజిక్ అర్థమైందా? అయితే ఇక్కడ మీకు మరొక విషయం తెలియాలి. 1949లో అమెరికా, కెనడా అండ్ యూరోపియన్ కంట్రీస్ కలిపి అప్పటి సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే పేరుతో ఒక యూనియన్ని క్రియేట్ చేశాయి. ఇందులో జాయిన్ అయిన దేశాల మీద ఒకవేళ సోవియట్ యూనియన్ దాడి చేస్తే వాళ్ళకి అమెరికా, కెనడా అలాగే యూరోపియన్ కంట్రీస్ మిలిటరీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇచ్చి కాపాడతాయి. ఇప్పుడు ఈ నాటో సంస్థ సోవియట్ యూనియన్ విడిపోయాక రష్యాకి వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేసింది. రష్యా చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు పుటిన్కి భయపడి సపోర్ట్ కోసం ఈ నాటోలో జాయిన్ అయిపోయాయి. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇందులో బ్లూ కలర్లో ఉన్న అన్ని దేశాలు నాటోలో జాయిన్ అయ్యాయి. దీన్ని పుటిన్ అస్సలు సహించలేకపోతున్నారు. అమెరికా కావాలని ఎలా చేస్తుందని ఆయన ఎన్నోసార్లు ప్రెస్ ముందు అనౌన్స్ చేశారు. ఎందుకంటే నాటో పేరుతో అమెరికా వాళ్ళ మిసైల్స్ని, ఆర్మీని తీసుకొచ్చి రష్యాతో బార్డర్ షేర్ చేసుకునే చిన్న చిన్న దేశాల్లో మోహరిస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో అమెరికాకి రష్యాకి యుద్ధం వస్తే అమెరికా ఆల్రెడీ రష్యా బార్డర్లో ఉంది కాబట్టి వాళ్ళు క్షణాల్లో రష్యాని నాశనం చేస్తారు. ఇప్పుడు యుక్రెయిన్ కూడా నాటోలో జాయిన్ అవడానికి ట్రై చేస్తుంది. అందుకే పుటిన్ ఎలా అయినా యుక్రెయిన్ని ఆక్రమించాలనుకుంటున్నారు. సో ఇక్కడ పుటిన్ యొక్క లక్ష్యం చాలా క్లియర్. ఎలా అయినా ఒకప్పటి సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలని మళ్ళీ కలిపి ఒక బలమైన రష్యాని క్రియేట్ చేయాలి. ఐ థింక్ మీకు పిక్చర్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనలీ ఒకప్పుడు రష్యన్ సీక్రెట్ ఏజెన్సీలో స్పై ఏజెంట్ కావాలనే లక్ష్యంతో గవర్నమెంట్లో అడుగుపెట్టిన పుతిన్ ఈరోజు అదే రష్యన్ గవర్నమెంట్ని తనకి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఎలా ఎందుకంటున్నానంటే జనరల్గా రష్యాలో ఏ ప్రెసిడెంట్ అయినా కంటిన్యూస్గా 2 టర్మ్స్ కంటే ఎక్కువ సార్లు ప్రెసిడెంట్గా ఉండకూడదు. అందుకే పుటిన్ 2000 నుండి 2008 వరకు ప్రెసిడెంట్గా ఉండి తర్వాత 4 ఏళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసి మళ్ళీ 2012లో ప్రెసిడెంట్ అయ్యారు. నిజానికి 2024లో పుతిన్ తన పదవి నుండి దిగిపోవాలి. కానీ 2020లో ఆయన రష్యన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి ఒక వ్యక్తి 4 సార్లు కంటిన్యూస్గా ప్రెసిడెంట్ అయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలా చేసింది పుటిన్ మాత్రమే కాదు, చైనీస్ ప్రెసిడెంట్ అయిన షీ జిన్పింగ్ కూడా ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చి తను చనిపోయే వరకు కూడా చైనాకి ప్రెసిడెంట్గా ఉండేలా చేసుకున్నారు. దీని గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, గుర్తుందా? సో ఇది వ్లాదిమిర్ పుటిన్ యొక్క ఓవరాల్ స్టోరీ. ఆయన లైఫ్లో ఏం జరిగిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ లీడర్ యొక్క స్టోరీ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.